వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం బెంచ్ మార్క్ గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్కి ఒక బెంచ్ మార్క్ అనేది ఉంటుంది. మనకు 2018లో సెబీ ప్రతి ఫండ్కి బెంచ్ మార్క్ ఉండేలాంటి ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అప్పటి నుండి ప్రతి ఫండ్కి బెంచ్ మార్క్ అనేది ఖచ్చితంగా నిర్ణయించడం జరుగుతుంది. ప్రతి ఫండ్ కూడా వారు ఏదైతే బెంచ్ మార్క్ ఉంటుందో ఆ బెంచ్ మార్క్ని బీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే ఎస్బీఐ బ్లూ చిప్ అనేటువంటి ఫండ్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఫండ్కి ఎన్ఎస్ఈ 100 అనేటువంటిది బెంచ్ మార్క్. సో ఇక్కడ మనకు ఎన్ఎస్ఈలో లిస్ట్ అయినటువంటి టాప్ 100 కంపెనీస్ ఒక సంవత్సర కాలంలో ఎంతైతే రిటర్న్స్ ఇస్తాయో ఈ బ్లూ చిప్ ఫండ్ సేమ్ యాస్టిస్గా అంతే రిటర్న్స్ ఇచ్చేటువంటి విధంగా వీళ్ళైతే స్టాక్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. అంతే రిటర్న్స్ వచ్చే విధంగా వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు బిఎస్సిలో ఉన్నటువంటి 100 కంపెనీస్ 1 ఇయర్లో అంటే టీఐఆర్ టోటల్ ఇండెక్స్ రిటర్న్ ఎంత పర్సెంటేజ్ అయితే ఉంటుందో ఈ బ్లూ చిప్ ఫండ్ కూడా అంతే పర్సెంటేజ్ కన్నా ఎక్కువగా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి ఈ బెంచ్ మార్క్ అనేది మనకు ఎంతగానో యూజ్ అవుతుంది. సో మనకు ఈ 3 ఇయర్స్ పాటు ఏదైనా ఫండ్ వాళ్ళు పెట్టుకున్నటువంటి బెంచ్ మార్క్ని కనుక బీట్ చేయలేకపోయినట్లయితే ఆ ఫండ్ అనేది పర్ఫార్మెన్స్ సరిగా లేదని మనం అర్థం చేసుకోవాలి. అట్లాంటి ఫండ్స్ని నుంచి చేంజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ని తెలుసుకోవడానికి బెంచ్ మార్క్ అనేది ఎంతో యూజ్ అవుతుంది. చాలా రకాల ఫండ్స్కి చాలా రకాల బెంచ్ మార్క్ అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. స్మాల్ క్యాప్కి, మిడ్ క్యాప్కి, లార్జ్ క్యాప్కి ఈ విధంగా ఉన్నప్పుడు మనకు అదే రేంజ్లో ఉన్నటువంటి ఇండెక్స్ని తీసుకొని వాళ్ళు బెంచ్ మార్క్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఆ బెంచ్ మార్క్ బీట్ అయ్యేలా వాళ్ళైతే పనిచేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా బెంచ్ మార్క్ని అయితే మ్యూచువల్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.